చేసుకోం కదా. ఏ రోజైనా మనకు మంచి జరుగుతుంది, మనలో ఒక రీజన్ ఉండాలి, మనం ఏం చేయాలి, ఎందుకు చేయాలి అనేది. అలాగే నేను ఒక ఎగ్జాంపుల్ చూస్తాను. మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్, హీ హ్యాస్ ఏ పౌల్ట్రీ ఫార్మ్. అందులో కోళ్ళు ఉంటాయి కదా, నల్ల కోడి కావాలని వస్తారు. సండే రోజు తింపేయాలంట. నల్ల కోడి అయితే ఏంటి, తెల్ల కోడి అయితే ఏంటి, ఏదైనా కోడే, కానీ నల్ల కోడి కావాలి, మాకు ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అని వస్తారు. నెక్స్ట్ మా ఇల్లు 3 గజాల దగ్గర ఉంటుంది, సిసి కెమెరా ఉంది అక్కడ, కొన్ని రికార్డ్ అవుతాయి, ఎగ్స్ పెడతారు, ఎక్సెట్రా ఎక్సెట్రా పెడతారు. అందులో ఏమొస్తుందో తెలియదు, కానీ అవితతో మాత్రం మా తమ్ముళ్ళు ఇట్లా ఆడుకుంటారు. నెక్స్ట్ ఇంకా మేము ఒక ప్రాక్టికల్ చేసాం. ఒక షెడ్ ఉంటుంది బ్లాక్ కలర్, అది ఒక చెట్టు కట్టేసాం. అది కట్టేస్తే నైట్ ఎలా కనిపిస్తుందంటే ఒక ఆకారంలో కనిపిస్తుంది. దాన్ని కొంతమంది ఏం చెప్తారు, అక్కడ దయ్యం ఉంది, అటు వెళ్ళద్దు, ఎక్సెట్రా ఎక్సెట్రా చెప్తే మనం నమ్మేస్తాం. అలా కాదు. 8th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు ఇందులో, వాళ్ళకి ఫస్ట్ లెసన్ ఉంటుంది బాడీ సైన్స్ అని. అందులో ఏమని ఉంటుంది, సైంటిఫిక్ మెథడ్స్ నమ్మాలి. ఫస్ట్ అబ్జర్వేషన్, ఒక పెన్ ఆగిపోయిందంటే దాన్ని అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ హైపోథిసిస్, అంటే మనం ఎందుకు ఆగిపోయింది, దాంట్లో ఇంకా అయిపోయిందా, లేదంటే దాంట్లో ఏమైనా ప్రాబ్లమా, ఫస్ట్ హైపోథిసిస్ చేసి నెక్స్ట్ దాన్ని టెస్ట్ చేయాలి. ఆ క్యాప్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది కదా అది అయిపోయిందో లేదో అని. నెక్స్ట్ లాస్ట్కి కన్క్లూజన్ వస్తుంది, ఆ పెన్ ఎందుకు అయిపోయిందో. ఫస్ట్ ఎవరో చెప్పింది ఏమో చేసింది కాదు, సైన్స్ని నమ్మాలి. మనకు సైన్స్ పెరిగినా మూఢనమ్మకాలు మాత్రం తగ్గాయి. మా అమ్మమ్మ చెప్పింది, మా నాన్న చెప్పిందని అదే నమ్ముతారు. వాళ్ళు చెప్పింది నమ్మాలి. కొన్ని చెప్తారు నైట్ గోల్డ్ కట్ చేసుకోవద్దు అంటే వాటి ద్వారా మనకి ఏమవుతుందో కాదు, నైట్ చీకటిలో మనం ఏలు తెలుస్తుంది కావచ్చు అని గోల్డ్ కట్ చేసుకోవద్దు అంటారు. కానీ మనకు ఏదో మూఢనమ్మకాలు చెప్పాలని కాదు, కొన్ని సైంటిఫిక్ ఉంటాయి వాళ్ళు చెప్పేదాన్ని కూడా, అవి తెలుసుకొని మనము కొన్ని ఆలోచించి చేయాలి, వాళ్ళు చెప్పిందని నమ్మడం కాదు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు స్పీక్ అబౌట్. చాలా అద్భుతంగా